జనగామ చౌరస్తాలో ఉద్రిక్తతకు దారితీసింది కాంగ్రెస్ నిరసన. కేటీఆర్, రాహుల్ సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ రాహుల్కి, ఇటు సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. అంతేకాదు కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ వారంతా నినాదాలు చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. కాంగ్రెస్ నేతలకి పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో ఒక కాంగ్రెస్ నాయకుని తలకి గాయమైంది. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు యూత్ కాంగ్రెస్ నాయకులు. నిరసనకారులని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు పోలీసులు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వరుస నిరసనలతో జనగామలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనగామ చౌరస్తాలో ఉద్రిక్తతకు దారితీసింది కాంగ్రెస్ నిరసన. కేటీఆర్, రాహుల్ గాంధీకి, సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ రోడ్డుపైకెక్కి నినాదాలు చేస్తున్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాసేపు పోలీసులకి కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో ఓ కాంగ్రెస్ నాయకుని తలకు గాయమైంది. రోడ్డుపై బైఠాయించి యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. Yeah.